ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి 5వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం. 5వ కీర్తన 8వ వచనం. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. చిన్న మాట ప్రార్థన చేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదాలు చెప్పుకొచ్చి ఉన్న ఈ ప్రశస్తమైన సమయంలో ఒక లేఖన భాగం చదువుకున్నాము. వివరించడానికి కొనుక్కుంటున్న నేను మట్టివాడిని అల్పున్న యోగ్యునయ్యా, దయతో నన్ను కనుకరించి మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ మాటలు నా నోట ఉంచి మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, చదువుబడిన లేఖన భాగంలో దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన కనబడుతోంది. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. నీ నీత్యానుసారముగా, నీతి అంటే మనస్సు, నీ మనస్సును అనుసరించి నేను నడుచుకున్నట్లుగా నన్ను నడిపించు. మనం చేయాల్సిన ప్రార్థన ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఎందుకు ఆయన మనస్సును అనుసరించి నీతిని అనుసరించి నడవాలి? నా కొరకు పొంచి ఉన్నవారిని బట్టి. ఎవరు పొంచి ఉన్నది? ఈ లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది కాబట్టి దుష్టుని సంబంధులైన వారు దేవుని నీతిని నెరవేరుస్తున్న వారి విషయంలో వీరెక్కడ దేవుని మనసుకు విరోధంగా మాట్లాడతారా, పని చేస్తారా అని కాచుకొని ఉన్నారట. ఒకవేళ మనం అలాగ మాట్లాడితే తప్పిపోతే వాళ్ళు దేవుని నామాన్ని మనల్ని బట్టి అవమానపరచడానికి, ఆయన నామానికి ఏమి అవమానం కలదు, ఘనత ప్రభావం తగ్గదు. కానీ వాళ్ళు దూషించడం ద్వారా ఎవరైనా క్రీస్తు వైపు చూడాలి అంటే వారికి దేవుని గురించిన ఆ స్పష్టమైన దర్శనం వారికి కలగదు. దాని గురించి వాళ్ళు ఆలోచించరు. అందుకంటే ఆయన నాకు నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు అంటే ఎలా కనపడుతుంది? బోజర కనపడు, స్పష్టంగా కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదు? జ్ఞాపకం తెచ్చుకోండి. గుడ్డివాని లోకసువార్త 8వ అధ్యాయంలో గుడ్డివాని కన్నులు బాగు చేయడానికి ఉమ్ము వేసి మట్టి పూసి సిలోయమను కోనేటి దగ్గర కడుక్కోమన్నప్పుడు ఎలా కనపడ్డారు? నీకు కనపడుతున్నారా అంటే మనుషులు కనపడుతున్నారు, కానీ చెట్లులాగా. ఎందుకు? చూపు స్పష్టంగా రాలేదు. అది అక్షరార్థమైనటువంటి స్వస్థత ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు వెలిగించబడిన వారు కూడా స్పష్టంగా చూడలేని దశలో అనుభవంలో చాలామంది ఉన్నారు. అసలు కాని రాకుండా మాంసనేత్రాలతోనే మానవ మనసుతో భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. వారి గురించి చెప్పడం లేదు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో వీళ్ళేదో ప్రశ్న వేసి ఆయన చెప్పేదంతా పూర్తిగా వినకుండా అక్కడికి వీళ్ళు ప్రశ్న వేసి వీళ్ళు అడిగితే ఆయన ఆపేస్తాడు. ఆయన చెప్పేటప్పుడు ఆయన చెప్పేదంతా పూర్తిగా వినాలి. నువ్వు అడగాలనుకున్న ప్రశ్నలు నీ మనసులో భద్రపరచుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన దాకా వింటే నీ ప్రశ్నలన్నిటికీ దానిలో సమాధానం వచ్చేస్తుంది. కానీ మనం ఉండం మధ్యలోనే. అలాగా ప్రభు, అలా అయితే ఎలా అంటాం? ఇలాంటిది ఏదో జరిగింది భక్తుని జీవితంలో. కాబట్టి నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. ఎందుకు? నేను నీ నిత్యానుసారంగా నడవాలి. నడవకపోతే ఏం జరుగుతుంది? నా కొరకు పొంచి ఉన్నవారు కదా. మన జీవితంలో కూడా మనం దేవుని నీతిని అనుసరించి నడవాలి అనేది మొట్టమొదటి ప్రార్థన. ఈరోజు ఈ వర్తమానానికి ఒక టైటిల్ చెప్తే దావీదు ప్రార్థనలు. ఇంతకుముందు కొన్ని చెప్పాను దావీదు ప్రార్థనలు.
ఈరోజు మరికొన్ని చెప్తున్నాను. ఇవి అత్యవసరమైనటువంటివి. ఎందుకనంటే దావీదు దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు. ఆయన ఏ ప్రార్థన చేసినా దేవునికి ఆమోదయోగ్యమైన ప్రార్థన ఆయన చేశారు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. రెండవ ప్రార్థన నేను మీకు పరిచయం చేస్తున్నది 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కదా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా. ఆయన చిత్తమేమిడో మనకు తెలియాలి. ఆయన చిత్తంలో ఎన్ని భాగాలు ఉంటాయో తెలియాలి. ఆ చిత్తము నెరవేర్చుడు కొరకు ఆయన ఎలాగ పనిచేస్తారో తెలియాలి. దేవుని చిత్తంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2. 1 దేవుని నిర్ణీత చిత్తము, 2 అనుమతించే చిత్తం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి. ఎక్కడా? లేఖనాల్లో. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశారు. ఆ కృపను ఎంతమంది పొందుకున్నారు ఈనాడు క్రైస్తవ సమాజంలో? దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడు అంటే ఎంతమంది సమాధానం చెప్పగలరు? అందులో నీ పాత్ర ఏమిటి? నీ పట్ల దేవునికి ఉన్న నీ తరం వారికి సేవ చేయడానికి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సంకల్పం ఏమిటి? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? విశ్వాసులైన సేవకులైన. కాబట్టి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చిత్తానుసారముగా నడవడము నాకు నేర్పు. అక్కడేమో నడిపించమన్నాడు, ఇక్కడేమో నేర్పమన్నాడు. నడిపించడం అంటే చెయ్యి పట్టుకొని, అవునా? లేదు ముందు నడుస్తూ వెనక నడవగలిగితే. నేర్పడం అంటే దగ్గరుండి అన్ని విషయాలు బోధించడం. పౌలు భక్తుని యొక్క అనుభవం ఏమిటి? పౌలు భక్తుని యొక్క అనుభవం ఏంటి? ఆయన దేవుని సంకల్పం అంతా తెలుసుకున్న వ్యక్తి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన అంటారు 20వ వచనంలో, మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని. కదా, ప్రయోజనకరమైంది ఏది దాచుకొనక. ఎందుకు? ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి అని చెప్తూ ఆయన అంటాడు, 27వ వచనం, దేవుని సంకల్పమంతయు మీకు తెలవకుండా నేనేమి దాచుకోలేదు. ఏమిటి దేవుని సంకల్పం? దేవుని సంకల్పం యొక్క సంపూర్ణత మనం ఎక్కడ తెలుసుకోగలం? అవునా? దేవుని సంకల్పం యొక్క సంపూర్ణత మనం ఎక్కడ తెలుసుకోగలం? ఏమిటైనా సంకల్పం? లేఖనాలలో ప్రత్యక్ష గుడారంలోని 7 ఉపకరణాల్లో దేవుడు చేసే పరిచర్యలో తెలుసుకోగలం. 7 నియామక కాలాలు లేదా 7 పండుగల్లో తెలుసుకోగలం. ఇజ్రాయేలీల యాత్రల్లో తెలుసుకోగలం. అందులో ప్రధానమైన 7 ఘట్టాలు. సృష్టి క్రమంలో 7 దినాల్లో జరిగిన పరిచర్యలో తెలుసుకోగలం. ఆ 7టిని 4 సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 సందర్భాల్లో ఉన్నటువంటి 7 అనుభవాలు, వాటిని క్రీస్తుకు అన్వయించడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. వాటిని ఒక విశ్వాసికి అన్వయించడం ద్వారా మనం తెలుసుకుంటాం. చాలా కాలం క్రితం చెప్పాను నేను దేవుని సంకల్పం యొక్క సంపూర్ణత అని 10-12 వర్తమానాలు చెప్పిన జ్ఞాపకం. దేవుని చిత్తం అది మరలా చెప్పుకోవాల్సినవి చాలా ఉండిపోయాయి. సరే, దావీదు ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఇవన్నీ అనుదినం మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు. నియామక కాలాలైనా, ఉపకరణాల యొక్క పరిచర్య అయినా, యాత్రా అనుభవాలైనా, సృష్టి క్రమంలో జరిగిన పరిణామాలైనా మనం అనుదినము నేర్చుకోవాల్సింది. రెండవ ప్రార్థన
మనం చేయాల్సింది ఉంది. చేయవలసిన ప్రార్థన కొన్ని ప్రార్థనలే చెప్తాను. 3వ ప్రార్థన, మొదట దేవుని నీతిని అనుసరించు. 2వది దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం. నీతి అంటే మనసు, చిత్తం అంటే భూమి మీద ఆయన చేస్తున్న ప్రణాళిక. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రణాళిక మనకు తెలిసిందనుకోండి, అందులో మన కొరకైన దేవుని సంకల్పం మనకు తెలిసిందనుకోండి, ఆ పని మనం ఎలా చేయాలి? అవునా? దాని కొరకు దేవుడు కొన్ని నియమాలు, కొన్ని క్రమాలు, కొన్ని విధులు, కొన్ని పద్ధతులు, కొన్ని కట్టడలు, కొన్ని శాసనాలు ఇచ్చాడు. కాబట్టి 3వ ప్రార్థన 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ ఆజ్ఞలు నేను నేర్చుకోవడం. క్రైస్తవుడికి 2 జన్మలు ఉంటాయి. అక్షరార్థంగా తల్లి గర్భంలో జన్మించిన జన్మ ఒకటి, ఆత్మ నూతన జన్మ ఒకటి. ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించడం, అందులో 2 భాగాలు. అవునా? దాన్ని ఎవరు చేస్తున్నారు? ఆయన చేస్తున్నారు. ఆయన సత్యవాక్యము వలన మనల్ని కనెను. యాకోబు 1:18. కాబట్టి నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. ఎందుకయ్యా అంటే 5వ వచనంలో అంటాడు, 119వ కీర్తన 5వ వచనంలో, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మొదట ఆజ్ఞలు నేర్చుకోవాలి, దానికి బుద్ధి కావాలి, అది నేర్చుకొని ఆజ్ఞలు నెరవేర్చాలి. మనందరూ మనం నెరవేర్చలేము. ఆజ్ఞలు నెరవేర్చడం అనేటువంటిది దేవుడు అనుగ్రహించే వరము. 56వ వచనం. దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు అనుగ్రహించాడు. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా. అంటే మన కొరకైన దేవుని ఆజ్ఞలు మనం పాటించాలన్నా మనం పాటించాలనుకుంటాం, కానీ పాటించలేం. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అది వరముగా ఆయన మనకిస్తాడు. ఆజ్ఞలు పాటిస్తూ వెళుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన, మనకు ప్రమాదకరమైన విషయాలు మనకు ఎదురవుతాయి భక్తి సాధనలోనే. ఉదాహరణకు 37వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము కదా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటే సాధారణంగా మనం చెప్పుకునేది సెల్ ఫోన్లో టైం వేస్ట్ అయ్యేటువంటి కార్యక్రమాలు, రీల్స్ అను, సీరియళ్ళను, ప్రత్యేకమైన కార్యక్రమాలు, లేదు టీవీలో సీరియళ్ళు ఎట్సెట్రా. ఇవి వ్యర్థమైనవి అనేది ఒక మాట, కానీ దాని వెనుకున్న ఇంకొక మాట ఏమిటి అంటే, వ్యర్థమైనవి అంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో నీ కొరకు ఆయన ఏ ఉద్దేశాన్ని లేదా ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో అది నెరవేర్చడానికి దేవుడు నిర్ణయించాడు కదా. నిర్ణయించిన ఆ పనిని కాకుండా దేవుని పనే అని ఇంకొక పనిని నువ్వు చేయడానికి పూనుకుంటే అది నీ భక్తి జీవితానికి వ్యర్థమైంది అవుతుంది. మాట ఎలా చెప్తాను. ఉదాహరణకి దైవ సేవకుని పిలుపు. ఒక్కొక్క దైవ సేవకునికి ఒక్కొక్క భారాన్ని పెడతారు, ఒక్కొక్క దర్శనాన్ని ఇచ్చి. ఇప్పుడు ఉదాహరణకి నా విషయం, నాకు అప్పగించిన పని ప్రార్థన చేయడం, వాక్యం ప్రకటించడం. దేవుడు పని విశ్రమ చేశాడు, ప్రజలు పెరిగారు, నాకు విస్తారమైన డబ్బు వచ్చింది, నా అవసరత కంటే ఎక్కువ వచ్చింది. అప్పుడు నేనేం ఆలోచిస్తానంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్న దైవ సేవకుడు ఏం ఆలోచిస్తాడు అంటే, ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక ఆశ్రమం కట్టిద్దాం. ఆర్ఫన్స్ ఉన్నారు కదా, పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, సింగిల్ పేరెంట్ చైల్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా స్కూల్ కట్టిద్దాం. ఇలా
కానీ వీని దర్శనం ఏమిటి? వాక్య సారాంశ సత్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళడం. ఆ పని ఈ సేవకుంది కాదు. ఒకవేళ అలాగ వెళితే అది నీకు వ్యర్థమైంది అవుతుంది. ఇంకో కోణం, విశ్వాస సమాజంలో దేవుడు నీకు అప్పగించిన పనులు ఉన్నాయి. ఆ పనులు చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు క్రైస్తవ భక్తులే. అన్యుల జోలికి మనం వెళ్ళము. అటువంటి గొడవ లేకుంటే సమస్య ఏదైనా ఉంటే సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటాం. అవును కదండి? క్రైస్తవ సమాజంలోనే నీవు జోక్యం చేసుకొని అవసరం లేని సంఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళిద్దరు ఎవరో గొడవ పెట్టుకుంటూ ఉంటారు, నువ్వు ఆ దారిని వెళుతూ ఉంటావు. నేను పిలుస్తారు అక్కారా అని, అన్నారా అని, అక్కడ వెళతావు, చూస్తావు. నీ గురి మర్చిపోతావు, వాళ్ళకి తీర్పు తీర్చడానికి కూర్చుంటావు. వాళ్ళిద్దరు నీ మాట వినేవాళ్ళు కాదు, నీ మాట వినేవాళ్ళు కాదు. విన్నట్టు కనపడతారు అంతే, కానీ వినరు, లోబడరు. లోబడితే వాళ్ళు గొడవ ఎందుకు పెట్టుకుంటారు? నువ్వున్న చోటకి సమస్యలో ఉన్న వ్యక్తుల్ని దేవుడు నీ యొద్దకు పంపిస్తే దానికి న్యాయంగా తీర్పు తీర్చాల్సిన పని నీది. కానీ నువ్వు ఏదో పని మీద వెళుతున్నావు, ఏదో ఒక సందర్భంలో అలాంటి సమస్య ఎదురైంది, వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు, నువ్వు వెళుతున్నావు. అలాంటివి వ్యర్థమైన భక్తి చేస్తూనే ఈనాడు క్రైస్తవ సమాజంలో 90% కంటే ఎక్కువ భక్తులు ఇలాగ ఫెయిల్ అవుతున్నారు, వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచి. ఇవి భౌతికపరమైనవి, ఇవి ఎల్కేజీ పాఠాలు. ఈ సీరియళ్ళు, సినిమాలు లేకుంటే ఇవి చూడడం. వాళ్ళు జ్ఞానం లేనివారు, ఆత్మ లేనివారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే, దేవుని ఆత్మ వాళ్ళని సంధిస్తే, దేవునికి లోబడితే అది ఒక్క క్షణంలో దాని మీద అసహ్యం పడుతుంది, వ్యతిరేకత వస్తుంది, దాన్ని మానేస్తారు. ఇది కాదు. నువ్వు వాటిని దాటి యథార్థంగా భక్తి చేస్తూనే నువ్వు దేవుడు నిన్ను ఏ పని కొరకు పిలిచాడో ఆ పని కొరకు కాని పనులు, నీ యొద్దకు పంపినవి కాదు, వాటి యొద్దకు నీవు వెళ్ళేటువంటి పనులు, అవి వ్యర్థమైనవిగా. నా మాట అర్థమైందండి? కాబట్టి ఏమైనా ప్రార్థన చేయాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. అంటే ఆ తిప్పివేయబడాలంటే ఎప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, నీకు అప్పగించిన పని ఏంటి? ఒక భార్యగా, భర్తగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, యజమానుడిగా, దాసులు. అంటే ఆ పని ఏదైతే నీకు అప్పగించాడో ఆ పని శక్తి లోపం లేకుండా నువ్వు చేస్తూ వెళ్ళాలి. ఆ పని కంప్లీట్ చేసి ఆ తర్వాత నువ్వు ఏదైనా చేయి, ధర్మకార్యం చేయి, పుణ్యకార్యం చేయి, తీర్పు తీర్చు, ఆదరణ కలిగే పనులు ఏవైనా చేయి. కానీ నీకు అప్పగింపబడిన పని నువ్వు చేసిన తర్వాత చాలామంది వాళ్ళు కష్టంలో ఉన్నారు, వీళ్ళు అవసరతలో ఉన్నారు, వాళ్ళకి మనం అది చేద్దాం, ఇది చేద్దాం. అలా చేసేటప్పుడు కూడా దానికి ఒక నియమం ఉన్నది. అట్లాగే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఒక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని మార్చో. మ్యూజిక్ని బట్టి చాలామంది యవనస్తులు వస్తారండి, మ్యూజిక్ అంటే ఇష్టపడేవాళ్ళు. కావాలి మ్యూజిక్, వద్దని నేను చెప్పడంలా, కానీ దాన్ని ప్రాముఖ్యమైనదిగా ఎంచి దేవుని వాక్యానికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకపోతే, ప్రార్థనకి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకపోతే నష్టపోతాం కదా. ఆయన నీతి, ఆయన చిత్తము, ఆ క్రమంలో దేవుని ఆజ్ఞలు అనే విషయంలో ప్రతి పని చేయడానికి ఒక క్రమాన్ని ఆయన ఏర్పాటు చేసి, ఆ క్రమం అక్కడ జరగడం ద్వారా దేవునికి మహిమ రావడానికి ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఉదాహరణకు ఆదివారం ఆరాధన ఎలా జరగాలి, మనకు బయలుపరిచిన విధానం. ప్రత్యక్ష గుడారంలో ఆరాధన ఎలాగూ జరిగిందో ఆదివారపు ఆరాధన అలా జరగాలి. అలా జరగకుండా వేరు విధంగా జరిగితే అది నువ్వు ఆజ్ఞను అతిక్రమించినట్టే. భక్తే చేస్తావు, నిష్ఠగానే ఉంటావు, యథార్థంగా ఉంటావు, కానీ ఆ వివేచన లేకపోతే అక్కడ ఫెయిల్ అయిపోతావు. అవునా? కాబట్టి ఆ ప్రార్థన ప్రతి విషయంలో, నేను ఆరాధించే విషయంలో, నన్ను నేను కట్టుకునే విషయంలో,
నా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, నా బిడ్డలను నీ కొరకు సిద్ధపరిచే విషయంలో, దేవుని సంఘంలో నా కొరకైన పరిచర్యను నేను చేసే విషయంలో, ప్రతి విషయంలో నీ ఆజ్ఞలు నేను నెరవేర్చాను. నాది కాని పని నేను చేయొద్దు, నాకు అప్పగించిన పనే నేను చేయాలి. ఆజ్ఞ వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను తప్పించు. మరి ఒక అంశము 119వ కీర్తనలోనే 176వ వచనం. అనేక విషయాలు రాశాడు కదా 119వ కీర్తన దేవుని వాక్యాన్ని గురించి. నీ వాక్యము నాకెంతో ప్రియము, నాకు ఆలోచనకర్తలు, నేను ప్రేమిస్తున్నాను. నీ వాక్యము, నీ శాసనాలు నా బోధకుల కంటే గొప్ప జ్ఞానము, శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానము, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు ఇచ్చింది. కొన్ని వందల విషయాలు రాశారు కదా 176 వచనాల్లో. రాసి చివరిలో ఏమంటున్నాడు, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని కదా. గొర్రెనంట. గొర్రె అంటే ఏంటి? లోబడేదనేగా, యజమానుడి స్వరం వినేదనేగా. యజమానుడి స్వరం విని లోబడే గొర్రెట త్రోవ విడిచి వెళ్ళిపోయిందట. తప్పిపోయిన గొర్రెలాగా వెళ్ళిపోయిందట. త్రోవ విడిచి నీ సేవకుని వెతికి పట్టుకో. గొర్రె అయితే ఎందుకు తప్పిపోయింది? యజమానుడి స్వరాన్ని వినేది కదా గొర్రె. ఎందుకు తప్పిపోయింది? నీ సేవకుని వెతికి పట్టుకును. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. గొర్రె అనేక రకాలైన దుర్బోధలు దేవుని సమాజంలో ఉన్నాయి. ఏది సత్యమో ఏది అసత్యమో వివేచించుకునే జ్ఞానము లేక ఎవరేది చెప్తే అది నమ్మి, అది సత్యమని నమ్మి వెంటబడి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళినప్పుడు ఆ దైవ ప్రత్యక్షత కలగడం లేదు. వాక్య సారాంశ సత్యమునందు నువ్వు ఉంటేనే ఆ దైవ ప్రత్యక్షత నీ కొరకైనా ఆ గురి దగ్గరకు నువ్వు చేరుకోగలుగుతావు. ఈయన ప్రయాణం చేస్తున్నాడు, ఆయన కొరకైన గురి అంటే ఆయన తరంలో ఆయన తరం వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేయడం అనే ఆ గురి ఆయనకు తెలుసు. ఏమిటి? దావీదు జీవితంలో దావీదు తరం వారికి దావీదు కొరకు దేవుడిచ్చిన దేవుని సంకల్పం ఏమిటి? దేవుని సంకల్పం ఏమిటి? శత్రువులను నాశనం చేయడం ఒక కోణం అయితే, రెండవ కోణము దేవుని మందిరానికి అవసరమైనటువంటి ఉపకరణాలు, సామాగ్రి అవన్నీ సిద్ధపరచడం. మందిరం కట్టడం కాదు, అవన్నీ ఆయన చేశాడు. దేవుని శత్రువులు ఎక్కడా లేకుండా, ఆ శత్రువు అనేవాడు ఎక్కడైనా కనపడితే యుద్ధం, విజయం. వాళ్ళందరినీ దోచుకున్న దాన్ని దేనిని కూడా తన కొరకు కానీ తన బిడ్డల కొరకు కానీ ఖర్చు పెట్టలేదు. దేవుని మందిరం కొరకే ఖర్చు పెట్టాడు. మందిరం కొరకు అవసరమైన సమస్తాన్ని సిద్ధపరిచాడు. అది దేవుని సంకల్పం దావీదు విషయంలో. ఆ తరంలో మందిరం కొరకే అవసరమైనటువంటి వనరులు సమకూర్చడమే కాదు, శత్రువులు లేకుండా చేయడం. ఒకవేళ శత్రువులు బలంగా ఉంటే ఏమవుతుంది? ఈయన పోగు చేసిన వాళ్ళు కొట్టుకుపోతారు. కాబట్టి శత్రువులు నాశనం చేయాలి, వాళ్ళ దగ్గర నుండే మందిరానికి అవసరమైన విస్తారమైన సంపదను సంపాదించాలి. అట్లాగే మన తరంలో దేవుడు చేస్తున్నది ఏమిటి? అందులో మన పాత్ర ఏమిటి? దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏమండి? నోరుతారు, మాట్లాడరే. ఏమండి? పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు. మరి అది చెప్పడానికి మీ కనీసం వారంలో ఒకసారైనా నేను అది ప్రస్తావిస్తాను. పెళ్లి కుమార్తెను, అందులో నీ సంకల్పం, నీ పట్ల అయిన సంకల్పం ఏమిటి? ఆయన నిన్ను కూడా వధువుగా సిద్ధపరచడానికి అవసరమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ కార్యానికి విధేయత చూపించి ఆయన కోరుకున్న రూపంలోనికి చెక్కబడ్డాం.
అది కరువైనా, హింస అయినా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, లేమైనా, ఉపద్రవమైన, మరి అటుది ఏదైనా సరే అవన్నీ ఎందుకు అనుమతిస్తున్నాడు? అపై వచనం చెప్పాడు 8:28. ఏం చెప్పాడు? సమస్తమును మేలు కొరకు. ఏమిటా మేలు? ఆయన కోరుకున్న పెండ్లి కుమార్తె. ఒకవేళ అది ఆ గురిని మరిచిపోయి ఎంత శ్రమ, ఎంత శోధన, నేనెంత నమ్మకంగా ఉన్నా, నాకే ఎందుకు ఈ శ్రమ అంటే, నేను సారి మీద ఉండను ప్రభువా, నువ్వు నన్ను మలచొద్దు. ఇప్పుడు దాకా నన్ను తొక్కి పిసికి ముద్దం చేసింది, జగడొచ్చే వరకు చేసిన ఓర్చుకున్నాను. కొలిమిలో ఆ మూసను పెట్టి దానిలో బంగారం వేసి పుటం వేస్తే కొంత వేడి వరకు నేను ఓర్చుకున్నాను. ఇంక నేను ఓర్చుకోలేను, నన్ను పుటం వేయొద్దయ్యా అని ఆగిపోయినట్టు. ఓర్చుకొని ఆయన తీసుకోవాలంటే, నా ప్రాణం తీసుకోవాలంటే ఆయనకి ఎంత టైం పట్టుద్ది? కానీ తీసుకోకుండా పుటం వేస్తున్నాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? తన కార్యాన్ని నా బ్రతుకులో చేస్తున్నాడు. నా పట్ల ఆయన సంకల్పం అది. ఏంటా సంకల్పం? నేను ఆయన సారూప్యంలోనికి మార్చబడ్డా. అందుకే ఎక్కడ నువ్వు ఎక్కడుంటే అక్కడ భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, యజమానుడు, దాసులు, ఏదో ఒక స్థానంలో నువ్వు ఉన్నావు కదా. ఆ స్థానంలో నువ్వు ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు, శోధనలు, పోరాటాలు, అవమానాలు, తృణీకారాలు, నష్టాలు, ఘనత, మెప్పు, మహిమ, ఐశ్వర్యము, అధికారము, ఇవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు. ఆయా సమయాల్లో ఐశ్వర్యము, ఘనత, మెప్పు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? అవి లేనప్పుడు ఎలా ఉన్నావు? అందరూ నీకు సహకరించి నిన్ను పొగిడినప్పుడు ఎలా ఉన్నావు? అందరూ నిన్ను వంటను చేసి తృణీకరించినప్పుడు ఎలా ఉన్నావు? ఇవన్నీ ఆయన చేస్తున్న పనులు నీ జీవితంలో సంగతి. ఎక్కడో తప్పిపోయాడు అయ్యగారు. అయ్యా, నేను గొర్రెనే, నీ స్వరాన్ని వింటున్నా, కానీ ఎక్కడో దారి తప్పాను. తిరిగి రావాలంటే నాకు తెలియట్లా, చేత కావడంలా. నువ్వు నన్ను వెతికి పట్టుకో. ఎందుకు వెతికి పట్టుకోవాలి? నేను చెప్పిన మార్గంలో కాకుండా ఇంకో మార్గంలో పోయావుగా అంటే ఆయన అంటాడు, అయ్యా, నా హృదయంలో నీ ఆజ్ఞలు ఉన్నాయి అయ్యా. నేను పక్కకు వెళ్ళాను కానీ, దారి తప్పాను కానీ, నీకు విరోధంగా నేనేం చేయలా, పందిలాగా మారలా, గొర్రెలాగే ఉన్నాను. కాబట్టి నన్ను వెతికి పట్టుకో అయ్యా. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మన కొరకైన దేవుని సంకల్పాన్ని మనం పరిస్థితులు, మరి ముఖ్యంగా శుభకార్యాలప్పుడు, అశుభకార్యాలప్పుడు, ప్రత్యేకమైన కార్యక్రమాలప్పుడు, అప్పుడు బయటకు వస్తాయి ఇట్టాటివన్నీ. కాబట్టి అది లేకుండా మనం ప్రార్థన చేయాలి. ఎన్ని ప్రార్థనలు చెప్పుకున్నాం? 1 నిత్యానుసారంగా, 2 ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. 3వది ఆ 2 మన జీవితంలో నెరవేరాలి అంటే కొన్ని ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే ఏమిటి అర్థం? ఆజ్ఞలు అంటే అర్థం ఏమిటి? మన పిల్లలకి మనం ఆజ్ఞ ఇస్తాం, బయటికి పోవద్దు, ఆ పని చేయొద్దు. ఎందుకు ఇస్తున్నాం? మన స్వభావాన్ని అనుసరించి వారు నడుచుకోవాలని. దేవుడు మనకి ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడు? ఆయన స్వభావాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. ఆజ్ఞను అతిక్రమిస్తున్నామంటే అర్థం ఏమిటి? ఆయన స్వభావానికి విరుద్ధంగా మనం పనిచేస్తున్నామని. కాబట్టి నీ స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించడం నాకు నేర్పు. నీ ఆజ్ఞల మార్గమున నేను నడవాలి అంటాడు. 35వ వచనం అనుకుంటా, 32. ఇది ఇంకో మెట్టు. ఆజ్ఞను పాటించడం ఒక మెట్టు, ఆజ్ఞల మార్గమును పరిగెత్తేది ఎప్పుడట? హృదయం విశాలపరచబడి. హృదయం ఎప్పుడు విశాలపరచబడుతుంది? హృదయము ఎప్పుడు విశాలపరచబడుతుంది? గుండె ఎప్పుడు పెరుగుద్ది? బీపీ పెరిగినప్పుడు. బీపీ ఎందుకు పెరుగుతుంది? నేను చేయాలనుకున్న పని అందరికంటే నేనే ముందు చేయాలనుకున్నప్పుడు. అంతేనా? బీపీ పెరిగేది అందుకేనా అండి? ఇక్కడ కూడా అంతే. నా పని నేను ఏ రోజు ఆ రోజు చేయాలి. అది ఎంత కష్టమైనా చేయాలి, ఎంత ఇదైనా చేయాలి.
నాకు అప్పగించిన పని ఏది పోస్ట్పోన్ చేయొద్దు అని అన్నప్పుడు, ఆ తీవ్రత నీ హృదయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హృదయం విశాలపరచబడదు. సంకుచితం ఎప్పుడవుతుంది? చూద్దాంలే, చేద్దాంలే, రేపు చేద్దాం, వాళ్ళు అలా చేశారా, చేయలేదు కదా, మనం ఎంత మాత్రం పోవడం, మనకన్నా వాళ్ళు సీనియర్లు గొప్పోళ్ళు, వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళు ఎలాగుండే మనం అన్నప్పుడు సంకుచితం అయిపోయింది. కాదు, దేవుడు నాకు ఇచ్చిన పని ఇది, నేను చేయాలి, దాని కొరకు సిద్ధపడి ఉండాలి. పగలు మీరు చూశారుగా, గత వారం చెప్పా, అంతకుముందు వారం చెప్పా, అయ్యా వాక్యం చెప్పండి పెద్దవారు, మీరు చెప్పగలిగితే గురువారం నేను కొంత సమయం మీకు ఇస్తానంటే, అంతకుముందు వారం అదే మాటలు మాట్లాడారు, నువ్వు చెప్పు. ఈ వారం కూడా అదే మాట. సిద్ధపడకుండా వచ్చి ఆయన చెప్తాడు ఈయన చెప్తాడని, అదే వాళ్ళ హృదయం విశాలపరచబడితే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు? అసలు నాకు అవకాశం వస్తే, దేవుడు మాట్లాడే అవకాశం ఇస్తే నేనేం మాట్లాడాలని సిద్ధపడి, ఒకటి కాదు సాధ్యమైన ఎక్కువ వర్తమానాలు సిద్ధపరచుకొని భద్రపరచుకుంటాను. నేను నోట్స్ పెట్టుకుంటాను, కనీసం కొన్ని 10 వర్తమానాలు నా మనసులో ఉంటే నోట్ చేసి అక్కడ పెట్టుకుంటే, ఏదైనా ఎప్పుడైనా మర్చిపోతే ఒకసారి రెఫరెన్స్లు చూడడం కోరు ఎప్పటికప్పుడు సిద్ధపడే ఉంటాను. ఇంతకుముందు కూడా చెప్పే కదా, ఏదైనా కార్యక్రమానికి తినడానికి రమ్మన్నా, దైవ కార్యక్రమానికి ఒకవేళ నాకు అవకాశం ఇస్తే నేనేం మాట్లాడేదానికి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుండా మాట్లాడితే ఉపయోగం లేదు. అందుకు నేను సిద్ధపడినప్పుడు నా హృదయము విశాలపరచబడుతుంది. అప్పుడు ఆయన ఆజ్ఞల మార్గమున పరిగెడతాం. ఆ తర్వాత ప్రార్థన ఏం చెప్పుకున్నాం? వ్యర్థమైన వాటిని చూడకుండా. వ్యర్థమైనవి అంటే భౌతికంగా మనకు కనిపించే వ్యర్థమైనవి, మనకి చాలా తెలుసు, టైం వేస్ట్ చేసుకునే పనులు, ముసలమ్మ ముచ్చట్లు, ఇవి కాదు. వీటిని మనం జయించగలం. ఎందుకంటే దానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా వస్తున్నారంటే చూసేదాన్ని ఆపేసి పక్కన పెడతాం. ఎందుకు అది తప్పని మనం సాక్షి తెలుసు. మనకు తెలియకుండా వ్యర్థమైన వాటిలో జోక్యం చేసుకున్నాం. అది నేను ఈరోజు మీతో చెప్తున్నమాట. అవి నాకు తెలియదయ్యా, వ్యర్థమైంది అన్న విషయమే నాకు తెలియదు. నాకు తెలియపచ్చు, దానివల్ల నేను నష్టపోకుండా నా కన్నులు అంటే జ్ఞానం, నా జ్ఞానాన్ని నీ మీద నిలిపి ఉంచేటట్టు, నా కన్నులు, నా దృష్టి నీ మీద నిలిపి ఉంచేటట్టు. లేకపోతే ఏమవుతుంది? సులువుగా చిక్కులు పెట్టు పాపములు, భారములు మన మీద మోపాడు. చివరి ప్రార్థన ఏంటి? తప్పిపోయిన గొర్రెవలే నేను దారి తప్పి తొలగిపోయా, నన్ను వెతికి పట్టుకో, నీ దగ్గర రావడానికి కూడా నాకు చేత కావడంలా, కానీ నా హృదయం నిండా నీ వాక్యం అంటే, నీ ఆజ్ఞలంటే నువ్వే ఉన్నావయ్యా. కానీ ఎక్కడో నేను దేని చేతను ఆకర్షించబడి ప్రక్కకి వెళ్ళా, నాకు ఆ జ్ఞానం లేదు. ఎవరు? దావీదు భక్తుడు, దేవుని చిత్తానుసారుడైన భక్తుడు చేసే ప్రార్థన ఇది. కాబట్టి 5 ప్రార్థనలు మన ప్రార్థనలో పలకవలసిన పదాలు, సాధన చేయవలసిన అంశాలు. అలాగే మనం కట్టుకుందాం, ప్రభువుకి అప్పగించుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. గతంలో ఒక 3 ప్రార్థనలు చెప్పాను, 43వ కీర్తనలో నుండేమో కదా, ఒక 3-4 నెలల క్రితం చెప్పాను. అట్లా ఇవన్నీ మీరు చిన్న బుక్ పెట్టుకొని దావీదు ప్రార్థనలు, పౌలు ప్రార్థనలు, మోషే ప్రార్థనలు, ఈ భక్తులు చేసిన ప్రార్థనలు లిస్ట్ అవుట్ చేయండి ఒక హ్యాండ్ బుక్ లాగా. ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే మనం దైవభక్తి సాధన చేద్దాం. దేవుడు ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం మనకు నేర్పునుగాక, ఆయన నిత్యానుసారముగా నడవడం మనకు నేర్పునుగాక, ఆయన మనల్ని నడిపించునుగాక, ఆయన ఆజ్ఞలు పాటించే వరము దేవుడు మనకందరికీ దయచేయునుగాక. వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు తిప్పివేయునుగాక. ఆయన ఎల్లప్పుడూ ఆయన చేతిలో మనల్ని భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మా ప్రియ ప్రభువా, నీ చిత్తానుసారుడైన మనుషుడు, నీ హృదయానుసారుడైన మనుషుడు దావీదు, ఆ భక్తుని ద్వారా మీరు చేయించిన ప్రార్థనలు లేఖనాల్లో మా కొరకు వ్రాయించి ఉంచారు. వాటిలో కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. పూర్తిగా ధ్యానం చేయలేదు, కానీ ఒక ఆలోచన క్రమాన్ని ధ్యానం చేశాం. ఆ ప్రార్థనలు అక్షరార్థంగా మేము చేయడానికి, వాటి అనుభవాలు మేము స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ దయగల నష్టాలకు అప్పగించుకుంటున్నామయ్యా. నాకు ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా
ఈ అనుభవాలు కలిగి మీ సన్నిధిలో మీకు సాక్షిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తల్లి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకూడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.